నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ఆరోగ్య నిపుణులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారు శుక్రవారం సాయంత్రం వరకు బయటకు రాకపోవడమే మంచిదని చెప్పి తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి శుక్రవారం సాయంత్రం వరకు మనం చూసుకుంటే ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటికి రాకపోవడం మంచిది. ఉదయం కూడా ఏదైనా అత్యవసరమైతే తప్ప ఇటువంటి వారు బయటికి రాకూడదు. ముఖ్యంగా బయటికి వచ్చేవారు మాస్క్ ధరించాలని చెప్పి ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు కువైట్లో దుమ్ము తుఫాను మరియు అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు, అలాగే ఎవరైతే శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా కానీ, డస్ట్ అలర్జీ కానీ, లేకపోతే ఏదైనా ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు ఉన్నవారు రాత్రి వేళల్లో బయటికి రాకపోవడం మంచిదని చెప్పేసి, ఉదయం పూట కూడా ఏదైనా మీకు అత్యవసరం అని తప్పితే బయటికి రావాలి తప్పితే కానీ లేకపోతే రాకపోవడమే మంచిదని చెప్పేసి అధికారులు మరియు ఆరోగ్య నిపుణులు సూచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గాని మీరు బయటికి వచ్చిన తర్వాత దుమ్ము తుఫాను వల్ల దుమ్ము ఏదైతే ఉందో అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు. ఇప్పటికే కొంతమంది హాస్పిటల్ కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి స్థానిక మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ముఖ్యంగా మన భారతీయ కార్మికులు డెలివరీ రంగంలో కానీ, భవన నిర్మాణ రంగం కార్మికులు కానీ, లేకపోతే బయట చాలా మంది పనిచేస్తూ ఉంటారో అటువంటి వారు తప్పకుండా మాస్క్ అయితే ధరించండి. అలాగే మీరు మాస్క్ ధరించిన తర్వాత కూడా గంటకో లేకపోతే అర్ధ గంటకో ఒకసారి ముక్కులు మరియు అలాగే మొహాన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు అశ్రద్ధ వహిస్తే కానీ డస్ట్ అలర్జీ కానీ లేకపోతే శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, రాత్రి వేళల్లో దుమ్ము తుఫాను తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బయటకు రాకపోవడమే మంచిది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.